తుమ్మలపెన్మాడు గ్రామం తుమ్మలపెన్మాడు ఆత్మకూరు మండలం సురభి సైదులు ఆయన చంపిన ఆయన మా అన్న తోడబుట్టిన అన్న. ముగ్గురం ఆడోళ్ళం. ఒక ఆమెను కాకరా, ఈమె పెద్ద ఆమె ఇంటికాడనే ఉంటుంది, భర్త లేడు. వాళ్ళ బామ్మార్దులు వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి గొడవలు అవుతా ఉన్నాయి. ఆయన మేము 1 సంవత్సరం కోదాడి పోయి అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటుంటే గత 20 రోజుల నుంచి కనబడట్లేదు. నైట్ వచ్చిండు. నైట్ నుంచి మరి ఉదయం నేను పనికి పోదామని 3ంటికి లేచి నా పని నేను చేసుకొని సోమవారం అని ఇట్లా స్నానం చేసి నేను రాయపాటు తోటకి వెళ్ళిన. ఈమె కరువు పని పోదామని రెడీ అయ్యింది. కరువు పని పోతూ మా పిల్లగాళ్ళు 2 కాడనే ఉంచి మళ్ళీ ఊరికి 3 సార్లు వాడు కనబడ్డాడు పిల్లగాళ్ళని కూడా చంపుతాడో మరి ఏం చేస్తాడో గొడవలు అవుతుండే. జాగ్రత్తగా ఉండని నేను చెప్పిపోయినా. మళ్ళీ అసంట పోయి మళ్ళీ వచ్చిన. మళ్ళీ చెప్పిన 3 సార్లు చెప్పినాక ఏం కాదు లేవే నేను పోయి 1 గంటలని తిరిగి వస్తా అని. కరువు పనికి పో, నువ్వేం పనికి పో, నేను కరువు పనికి పోతా అని నేను వెళ్ళిపోయినా. ఇంకా ఆమె కరువు పనికి పోయింది అట్టింది. ఇక గ్రామ పంచాయతీ దగ్గరనే మా ఇల్లు ఆడనే ఉంది. పర పట్టుకొని పోయిందో మరి తట్ట పట్టుకుని ఆయన కత్తి తీసుకొని వచ్చిందంట. ఇక ఆయన కట్టెలు కొడుతుండు నరికి ఇక చంపిండు ఆయన. ఇక పారిపోయిండు. మరి ఆస్తి గొడవలు, భూ పంచాది, ఇల్లు పంచాది. ఇక నేను మరిది ఆమెకి ఒక హస్బెండ్ కానీ ఎవరు లేరండి. లేకపోతే మా చెల్లె పక్కన ఉండి బతుకుదామని ఉండుంటే గతంలో మాకు 2 ఎకరాల భూమి ఇస్తే సురభి సైదులు అని సొంత మా బామ్మారిది, నీకు 2 ఎకరాల లేదు 2 ఎకరాలు 3 కుంటలే అని అంటే సరే 2 ఎకరాలు 3 కుంటలే నేను తీసుకుంటాను పెద్ద మనుషుల ముందు కూడా ఒప్పుకుంటే ఏం చేస్తే కేవలం వాళ్ళ బామ్మార్దులు ఉన్నటువంటి 4 వాళ్ళ భార్య కొడుకు మీద కూడా కేసులేనే. గతంలో కూడా మమ్మల్ని ఉరికించి కొట్టినా చేసినా కూడా ఇదే పోలీసు వాళ్ళు కూడా సంప్రదించినాం. మేము పోలీసు వాళ్ళు సంప్రదించినప్పుడు పోలీసు వాళ్ళు కూడా మందలించడం జరిగింది. మందలించినా కూడా వాళ్ళు ఇనకోకుండా అయ్యా మాకు ప్రాణహాని ఉంది అయ్యా అని చేతులెత్తి దండం కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇవాళ కేవలం భూ కక్ష తగాదలతోని ఆమెను చంపితే చెల్లెకి అడ్డు ఎవడు ఉండడు, ఆ భూమిని ఆక్యుపై చేసుకోవాలన్న ఒక అహంకారం దురుద్దేశంతోనే వాళ్ళ బామ్మార్దులు 4 భార్య కొడుకు కలిసి ఈ బామ్మార్దితో హత్య చేయించారు సార్. ఇవాళ మాకు తీరే లోటు సార్. ఇది తుమ్మలపెన్మాడు విలేజ్కే ఇటు చెడవని మచ్చ సార్ ఇది. కానీ ఇది నిజంగా సార్ చాలా బాధాకరం సార్. ఇది నేను చెప్తున్నా సార్. ఇది అయితే ఆమె అయితే ఒక ఎంత మంచిదంటే సార్, అంత పిల్లలు లేరు, ఎవరు లేరు సార్, ఎవరు లేరు. పెళ్ళి అయితే విడాకులు అయిపోయి చెల్లె మానాన్ని ఉంటుంది సార్. తల్లిని కూడా చాదాడు సార్. 18 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించి సార్. పసుపు గోల్ కింద మాకు 2 ఎకరాలు ఇచ్చిరు సార్. 2 ఎకరాలు నీకు భూ లేదు ఏమి లేదని భూ కాడికి పోయినప్పుడు ఉరికించుకోటుడు చేసుడు, కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చినావు, ఆర్డీఓ కాడికి పోయినావు, అన్ని పోయినావు సార్. అన్ని పోయినా కూడా మాకు వాళ్ళు ఎవ్వరు మాట్లాడినట్లేదు. వాళ్ళ బాబాయిల పెద్ద మనుషులు మాట్లాడారు, ఊరు పెద్దలు మాట్లాడారు. ఎవ్వరు మాట్లాడినా కూడా వినకోకోకుండా మిమ్మల్ని చంపుతా మిమ్మల్ని జంతుతా అని అన్నట్టే మమ్మల్ని ఇలా హత్య చేసి చంపడానికి ప్రయత్నించారు సార్. కేవలం ఇది కుటుంబ హత్య సార్. వాళ్ళ 4 వాళ్ళ బామార్దులు వాళ్ళ పేర్లు నాకు అంత తెలియదు సార్. బీవై అనే అడ్వకేట్ ఒక ఆయన ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఉన్నారు సార్ మాగరు. కానీ ఇది మొత్తం వాళ్ళ 4 మొత్తం కలిసి వాళ్ళు ఫోర్స్ చేసి పంపించి మమ్మల్ని కత్తి తీసుకొని ఇట్లా పొడిచింది సార్. మొత్తం మెడ చుట్టూ సార్. సేవ ఆడొద్దు చూడండి సార్ కావాలంటే. ఇది దారుణం సార్, అన్యాయం సార్ ఇది. జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో ఉన్నటువంటి తుమ్మలపెన్మాడు గ్రామంలో అంజమ్మ అనేటువంటి మహిళను వాళ్ళ సొంత తమ్ముడు సురభి సైదులు అనే అతను కత్తితోటి దాడి చేసి ఆ దాడి అనంతరం హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకునే క్రమంలో ఆమె చనిపోవడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ మనం అక్కడికి సీన్కి ఎస్ఐ గారు, సిఐ గారు అండ్ నేను కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ కేసు పూర్వపరాలోకి వెళ్తే ఈ అంజమ్మ అండ్ అక్యూజ్డ్ నేరస్తుడు సురభి సైదులు సొంత అక్క తమ్ముడు. వీళ్ళకు గత కొంతకాలం నుంచి 3 గుంటల భూమి విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ గొడవల క్రమంలో ఈమెను ఎలిమినేట్ చేస్తే ఆ భూమి నాకే దక్కుతుంది అనేటువంటి ఆశతోటి తమ్ముడు నిన్న నైట్ ఊరికి రావడం, ఎర్లీ మార్నింగ్ ఆమె కరువు పనికి వెళ్తున్న క్రమంలో ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట ప్రజానికానికి
మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఏమైనా భూమి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ ఉన్నట్లయితే రెవెన్యూ కోర్టులో, సివిల్ కోర్టులో పరిష్కారం చేసుకోవాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని భౌతిక దాడులకు పాల్పడినట్లయితే తీవ్రమైనటువంటి శిక్షలు ఉండే విధంగా, మీ అందరికి తెలుసు, ఈ మధ్య కాలంలోనే పొనుగోడులో 4 జీవిత శిక్ష వచ్చింది. అదేవిధంగా మేలచెరువులో కూడా 4 జీవిత శిక్ష వచ్చింది. గతంలో ఈ హత్యా నేరాలకు పాల్పడిరని నరసింహగూడెంలో 7 జీవిత శిక్ష రావడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. సో సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్సు, ఫిజికల్ ఎవిడెన్సు, ఐ విట్నెస్ల ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని నేరస్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకు ముందు సైడ్ ఉన్న నేరస్తులు, నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, పరోక్షంగా ఉన్న వాళ్ళు అందరి మీద మనం కఠినంగా చర్యలు తీసుకొని వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి శిక్షలు పడే విధంగా మనం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి ఈ ల్యాండ్ సంబంధించినవి గెట్టు పంచాయతీలు కావచ్చు, పొజిషన్ పంచాయతీలు కావచ్చు, రికార్డు పంచాయతీలు కావచ్చు, ఏ ఉన్నా రెవెన్యూ కోర్టు పరిధిలో, సివిల్ కోర్టు పరిధిలో పరిష్కారం చేసుకోవాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యలు లేదా దాడులు, భౌతిక దాడులు పాల్పడ్డైతే ఖచ్చితంగా మనం తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇది గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా లిటిగెంట్గా ఈ సమస్యను తీసుకున్నారు. మన పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు ఇద్దరి సైడ్ మీద కూడా తీవ్రంగా శిక్షలు పడే విధంగానే కేసులు కట్టినాం. అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ లాయర్ల సమక్షంలో వాళ్ళు మా సమస్యను మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పి వాళ్ళు పక్కకు వచ్చినారు. అదేవిధంగా మళ్ళీ ఏదైనా వీళ్ళ ప్రవర్తన మంచిగా ఉండాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని మనం ఒక్కొక్కరిని 5 లక్షలకు కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవన్నీ చట్ట పరిధిలో ఉన్నటువంటి అన్ని సార్ట్ ఆఫ్ తీవ్రమైనటువంటి చర్యలు పోలీసు తీసుకున్నది. అయినప్పటికీ వీళ్ళు పోలీసు కానీ చట్టాన్ని కానీ గౌరవించక చేతిలోకి తీసుకొని ఈ యొక్క నేరాలకు పాల్పడడం జరిగింది. అందుకోసమే దీన్ని మనం తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది.